పరబ్రహ్మతత్వం, విగ్రహారాధన మధ్య ఉన్న సంబంధం. భారతీయ ఆధ్యాత్మిక విద్య మన నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి కార్యకలాపంలోనూ ఆధ్యాత్మికత ప్రస్ఫుటిస్తుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం వంటి అన్ని రంగాల్లోనూ మన పూర్వీకులు ఆధ్యాత్మికతను అనుసంధానించారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. భగవంతుని తెలుసుకోవడానికి భక్తి మార్గం అవసరం. ఈ మార్గంలో భక్తి ప్రారంభదశలో విగ్రహారాధన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మహర్షుల మాట ప్రకారం భక్తికి ఒక ఆలంబన అవసరం. భగవంతుని రూపాన్ని ప్రతిష్ఠించడం ద్వారా భక్తులు ఆయనను స్పష్టంగా తలచగలుగుతారు. ఇది ఏకాగ్రత పెంచడానికి, ధ్యానాన్ని గాఢతరం చేయడానికి తోడ్పడుతుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం భగవంతుడు పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా అనే 5 తత్వాల్లో లభిస్తాడు. ఇందులో అర్చా రూపం అంటే విగ్రహ రూపాన్ని సూచిస్తుంది. భక్తుడు తన ఇష్టదైవాన్ని ఈ రూపంలోనే కొలుచుకుంటాడు. విగ్రహాన్ని మానసికంగా ధ్యానం చేయడం ద్వారా భక్తులు దైవ సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు. పరబ్రహ్మ తత్వాన్ని పూర్తిగా గ్రహించడం చాలా అరుదు. 100కి 1 దానికి అర్హులు అవుతారు. కాని సామాన్య భక్తులు భగవంతుని ప్రత్యక్ష అనుభూతిగా చూడలేరు. భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడని తెలుసుకున్నా భక్తి భావాన్ని నేటి సాధారణ జీవనశైలిలో ఉంచుకోవడానికి ఒక ప్రతిమ లేదా విగ్రహం అవసరమవుతుంది. అందుకే విగ్రహారాధన ఒక సాధనా మార్గంగా రూపొందించబడింది. మనుషుల మానసిక స్థాయిలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల భక్తి మార్గంలో విభిన్న మార్గాలు అందుబాటులో ఉంచారు. కొన్ని దశలలో విగ్రహారాధన ఉపకరిస్తుంది. పెద్దలు ప్రతిమా స్వల్ప బుద్ధినాం యోగినాం హృదయే హరి అని చెప్పారు. అంటే సాధకునికి ప్రారంభ దశలో విగ్రహారాధన అవసరం. పరిపక్వత పెరిగినప్పుడు మనసే మందిరంగా మారుతుంది. హిందూ ధర్మం ఒకే దేవతను ఆరాధించమని చెప్పదు. సర్వదేవత నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అనే సూత్రం ద్వారా అన్ని దేవతల ఆరాధన పరబ్రహ్మాన్ని చేరుకుంటుందని ఋషులు స్పష్టం చేశారు. విగ్రహాలను తయారు చేయడానికి రత్నం, బంగారం, శిల, మట్టి, కర్ర, స్ఫటికం, వెండి, రాగి వంటి 8 రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. విగ్రహం సాధారణమైన విగ్రహం మాత్రమే కాదు, భక్తి, మంత్రశక్తి, అర్చకుల నిష్ఠలు, భక్తుల తపస్సు కలిసి దానికి దైవ చైతన్యం ప్రోది చేస్తాయి. భక్తుడి భావనల తీవ్రత విగ్రహాన్ని భగవంతుడిగా అనుభవించడానికి సహాయపడుతుంది. విగ్రహారాధన ద్వారా జ్ఞానసిద్ధి. విగ్రహారాధన భక్తునికి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. త్యాగరాజస్వామి తన భక్తి అనుభూతిలో కనుగొంటిని రాముని అని అన్నారు. అయితే ఆయన కనుగొంటిని రాముని విగ్రహాన్ని అని చెప్పలేదు. దీని ద్వారా భగవంతుని అనుభవించగలిగే స్థాయికి భక్తి ఎలా మారుస్తుందో అర్థమవుతుంది. విగ్రహారాధన భక్తి మార్గంలో ఒక సానుకూల సాధనా విధానం. ఇది భక్తుల ఏకాగ్రతను పెంచి భగవంతుని అనుభూతిని కలిగించే ఒక సాధనగా పనిచేస్తుంది. భక్తి పరిపక్వత సాధించినప్పుడు భగవంతుడు విగ్రహంలో కాకుండా భక్తుని హృదయంలో తేలిపోతాడు. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.